ఎన్ఎస్ మురళీకృష్ణ ఛానల్కి నమస్కారం అండి. మనం ఇప్పుడు ఉన్నది నాసిక్ జిల్లా. ఇక్కడ పంచవటి, తర్వాత సీతా గుహలు, కళారాం మందిర్ ఇక్కడ ఉన్నాయి. మనం అవి చూసే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. ఇప్పుడు మనం ఉన్నది అరుణ వరుణ గోదావరి, ఇక్కడే కలుస్తాయంట. మనం ఇప్పుడు ఆ స్థలంలో మనము ఇప్పుడు ఉన్నాము. నా జతలో వచ్చిన వారు అందరూ చూడండి తొందరగా వెళుతున్నారు. ఎందుకంటే కళారాం మందిర్ తర్వాత పంచవటిని చూడడానికి, అక్కడ సీతా గుహలు కూడా ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే మేము వచ్చినది టూరిస్ట్ బస్సుల్లో కాబట్టి మనకు కొంచెం టైమే ఉంటుంది. మనం ఎక్కువ దేవస్థానాలకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మనం కొంచెం తొందరగానే చూసుకొని రావాల్సి ఉంటుంది. నాసిక్ వచ్చి షిరిడి నుండి 90 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. కళారాంకి వెళ్ళే దారి మధ్యలో మనకు ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే మనకు దర్శనమిస్తుంది. చూడండి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ దేవస్థానమే కళారాం మందిర్. కళారాం మందిర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ విగ్రహాలు కానీ దేవస్థానం కానీ నల్లరాతితోనే ప్రతిష్ఠింపబడినాయి. అందువల్లనే కళారాం మందిర్ అని పేరు వచ్చింది. కళారాం అంటే మనకు నల్లరాతి రాముడు అని అర్థం. ఇక్కడ ఈ విగ్రహాలు దొరికిన వచ్చి గోదావరిలో విగ్రహాలు దొరికినాయంట. ఆ విగ్రహాలనే తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినారని చెప్తారు. రంగారావు వడేకర్ అనే వ్యక్తికి ఆ విగ్రహాలు దొరికినాయని శ్రీరాముడు అతని కలలో కనిపించి, మేము గోదావరి నదిలో ఉన్నాము, మమ్మల్ని తీసుకువెళ్ళి ప్రతిష్ఠించమని చెప్పినారని చెబుతారు. అందువల్లే ఇక్కడ శ్రీరామ విగ్రహాలు గోదావరిలో దొరికిన విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించినారు. నాసిక్ అని పేరు ఎందుకు వచ్చిందంటే లక్ష్మణుడు శూర్పణఖకి ముక్కు కోస్తాడంట. అందువల్లే ఇక్కడ నాసిక్ అని పేరు వచ్చింది. నాసిక్ అంటే ముక్కు అని అర్థం. సంస్కృతంలో ముక్కుని నాసిక అని అంటాం. అందువల్లే ఈ ఊరికి నాసిక్ అని పేరు వచ్చింది. ఈ దేవస్థానాన్ని అయితే 18వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినారంట. ఈ స్థలంలోనే సీతాదేవిని రావణుడు అపహరించుకొని వెళ్ళినట్టుగా చెబుతారు. చూడండి ఇక్కడ 5 వృక్షాలు ఉన్నాయి, రాగి చెట్లు. ఆ రాగి చెట్లని ఇక్కడ పంచవటి అని పేరు పిలుస్తారు. ప్రతి ఒక్క చెట్టులోనూ 1, 2, 3, 4, 5 అని ఇక్కడ బోర్డు కూడా వేసినారు. ఇక్కడికి వస్తే మనం చూడవచ్చు. తర్వాత ఇక్కడే సీతాదేవి గుహ అయితే ఉంది. ఆ గుహలోనే సీతాదేవి ఉండేదట. అక్కడ శివ పూజ చేసేదంట. ఆ శివ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం వచ్చిన టైంలో ఇక్కడ గుహకైతే తాళం అయితే వేసినారు. అయితే కొంచెం రిపేర్లో ఉన్నట్లుంది గుహ, అందువల్ల క్లోజ్ అయితే చేసేసినారు. తర్వాత ఈ గుహలోనే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయంట. మనము అవి చూపించలేకపోయినాము ఎందుకంటే గుహ క్లోజ్ చేయడంతో. మనకు నాసిక్లో
ఎక్కువగా దేవస్థానాలు అయితే మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ ఒక దేవస్థానం కూడా ఉంది. తర్వాత అరుణ వరుణ గోదావరి రివర్ దగ్గరికి మనం వెళ్ళామంటే ఇక్కడ అరుణ వరుణ గోదావరి కలిసే చోటుని మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. రండి వెళ్దామండి. చూడండి, ఇక్కడ అంతాను చాలా విశాలమైన ప్లేస్ ఉంది. ఎక్కడైనా కానీ మనం వాహనాలు నిలుపుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. చూడండి, ఈ అరుణ వరుణ గోదావరి నదిలో స్నానాధికాలని ముగించుకొని భక్తులైతే కలారాం మందిర్కి, తర్వాత ఇక్కడ కొన్ని దేవస్థానాలు అయితే ఉన్నాయి, సుప్రసిద్ధ దేవస్థానాలు, అక్కడికైతే వెళుతుంటారు. తర్వాత ఇక్కడ అస్థికలను నిమజ్జనం చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ 3 నదులు కలిసే స్థలం కాబట్టి త్రివేణి సంగం అని కూడా అనవచ్చు. ఈ నాసిక్లోనే శ్రీరామచంద్రుడు కొన్ని సంవత్సరాల పాటు వనవాసం చేసినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. మనం ఇప్పుడు ఉన్న ప్లేసు అరుణ వరుణ గోదావరి కలిసే ప్లేస్ నాసిక్. చాలా బాగుంది. చూడండి, ఇక్కడ భక్తులైతే స్నానాలు చేస్తున్నారు అరుణ వరుణ గోదావరి సంగమంలో. ఇక్కడ నేనైతే అబ్జర్వ్ చేసినట్టుగా ఎక్కువగా ప్లాస్టిక్ని అయితే యూజ్ చేస్తున్నట్లున్నారు. ఎక్కడ చూసినా గలీజ్ చేసేసి పెట్టేసినారు. అంటే నీళ్ళు కూడా అంత మంచిగా లేవని చెప్పవచ్చు. రామగుండం కూడా ఇక్కడే ఉందని చెప్తారు. తర్వాత అరుణ వరుణ గోదావరి కలిసే స్థలం కూడా ఇక్కడే అని చెప్తారు. అదైతే వాళ్ళు చెప్పినదే మీకు నేను చెబుతున్నాను. ఇక్కడ నదీ పరివాహ ప్రాంతాలు చూడ్డానికైతే చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో ఈ నాసిక్ కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఈ నది నాసిక్ మధ్యలో ఉంది. ఎంత బాగుందో చూడ, ఆ పక్క ఈ పక్క దేవస్థానాలు, తర్వాత ఇల్లు, ఇక్కడ చూడ్డానికి ముచ్చటగా అనిపిస్తుంది. ఇక్కడ నచ్చనిది అంటే ఇక్కడైతే ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అదొకటి ఇక్కడ కంట్రోల్ చేస్తే చూడ్డానికైతే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ పారే నీళ్ళల్లో ఆ ప్లాస్టిక్ని అయితే వేస్తున్నారు. అందువల్లే ఎక్కువగా నీళ్ళు కూడా ఎక్కువగా పాచి పట్టినట్లుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి అలాంటివి చేయకండి, ప్లాస్టిక్ని నిర్మూలించండి.
చూడండి, నది ఒడ్డునే ఆంజనేయ స్వామి దేవస్థానాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. దేవస్థానాలకింత విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. మనకు ఎదురుగా కనపడిస్తున్న టెంపుల్ వచ్చి కాలభైరవేశ్వర స్వామి టెంపుల్ అంట. చూడండి, అయితే ఇక్కడ లోపల మనకు వీడియో చేయడానికి మనకు పర్మిషన్ అయితే లేదు, ఎందుకంటే చాలా పురాతనమైన దేవస్థానాలు కాబట్టి. మనం కూడా చేయడానికి నేను వెనక ముందే చూసినాను. పవిత్రమైన స్థలాల్ని మనం వీడియోలు ఫోటోలు తీసి మనం ఇతర యూట్యూబ్లోనూ అక్కడ పెట్టడం నాకు భావ్యం అని అనిపించలేదు. అందుకే కొన్ని దేవస్థానాలు అయితే నేను వీడియో చేయడానికి అయితే వెళ్ళను. చూడండి, ఇక్కడ ఒక అమ్మవారి దేవస్థానం అయితే ఉంది. నాసిక్లో అయితే చూడవలసిన ప్రదేశాలు అయితే ఎక్కువగా ఉన్నాయంట. నేనైతే టూరిస్ట్ బస్సులో రావడంతో వారు ఎక్కడికైతే పిలుచుకొని వెళతారో అవి మాత్రమే నేను చూపించగలిగాను. చూడండి, పారివాళ ఎలా ఉన్నాయి చూడండి, పావురాలు. తర్వాత నేను ఇంతటితో నేను వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ.